డబ్బుకేమీ లోటు లేదు, కానీ అనారోగ్య సమస్యలు మాత్రం వాళ్ళని నిత్యం బతకనివ్వడం లేదు. క్షణం బతకాలి అంటే ఒక యుగం బతికినట్టుగా అనిపిస్తుంది. నిత్యం అనారోగ్య సమస్యలతో బతకలేక, ఆ బిడ్డలను వదిలి వెళ్ళలేక తల్లి కర్కశంగా మారి వాళ్ళను చంపేసిన ఘటన చోటు చేసుకుంది. ఆ తల్లి బిడ్డలపై ప్రేమే, కానీ తన బిడ్డలను వదిలి వెళ్ళిపోతే తన బిడ్డలను ఎవరూ పట్టించుకోరు అనే బాధతో నరికి చంపేసింది. ఈ ఘటన వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఘటన తెలిసిన తరువాత మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ ఒక్కసారిగా చాలా వేదన పడ్డారు. మమ్మల్ని ఈ ఘటన కలిచివేసిందని చెప్తున్నారు. వాళ్ళందరూ ఆర్టీవీతో మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. నగర్ జోన్లో పరిధిలో గల జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి 4 గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ 35 సంవత్సరాల మహిళ తన 2 పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకున్నది ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమ్మీడియట్గా మా పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మేచల్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయాడు. పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి 11 years, ఆ తల్లి పేరు తేజ 35 years, ఆశీష్ రెడ్డి 9 years. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని ఉండడం. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్లో తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్ గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల మనం కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్ గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతో ఇది జరిగిందని భావిస్తున్నాను. నేను 5 years నుంచి చూస్తానండి. ఈ ఇంట్లో ఆక్యుపై చేసినప్పటి నుంచి ఫస్ట్ ఆక్యుపై చేసింది ఇక్కడే. తను వెంకటరెడ్డి 204 103. నేను చాలా కోఆపరేటివ్గా ఉండేటాడు, అందరితో బాగుంటాడు. హీస్ టూ ఇంటెలిజెంట్, స్మార్ట్ ఉంటాడు, కాస్ట్ కటింగ్ బాగా ఆలోచిస్తాడు. సేవ్ చేసి పిల్లల్ని మంచిగా చిన్నోడిని అండర్ 19 పంపిద్దామని మొన్న డిస్కస్ కూడా చేసుకున్నాం. హీఈస్ వెరీ గుడ్ ఫాదర్. పెద్దోడిని నిర్లక్ష్యం చేయడు, హెల్త్ ఇష్యూ ఉందని పెద్దోడి మీద కూడా చూసుకుంటాడు. ఆల్ హీస్ లవ్ ఈజ్ టువర్డ్స్ వాళ్ళ మామని కొంచెం ప్రెషర్ ఎక్కడ చేసిందంటే వాడికి 2 hours ఒకసారి డ్రాప్స్ చేయాలి, నోస్కి డ్రాప్స్ చేయాలి, వాడు బ్రీతింగ్ ఇష్యూ ఉంది. అక్కడ కొంచెం ప్రెజర్ చేస్తాడు. బట్ ఆయన చేయలేని పరిస్థితి ఏంటంటే వైఫ్కి ఫస్ట్ నుంచి ఇన్కన్సిస్టెన్సీ ఉండే బ్రెయిన్. ఆమె కొంచెం మెంటల్గా ఎప్పుడు ఓవర్ యాక్ట్ అవుతుందో ఎప్పుడు ఎట్లా చేస్తుందో తెలియదు. స్ట్రేంజర్స్ మీద కూడా ఇది చేయడం, అందరి మీద చేయడం అందరికీ ఉంది. అందరి మీద పర్సనల్గా 2-3 మీద కూడా పడ్డది టార్గెట్. మేమందరం కంట్రోల్ చేసుకొని ఫుల్ సపోర్ట్ ఇచ్చాం ఆయనకి. బట్ ఈమె ఇట్లా ఓవర్గా ఈసారి రియాక్ట్ అవుతారు అనుకోలేదు. పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. పేరెంట్స్ కూడా ఎన్ని రోజులైనా పేరెంట్స్ తీసుకుంటారు. గొడవలు ఏమైనా అవుతుండేనా అపార్ట్మెంట్లో? ఆమె ఎవరి మీద గట్టిగా అడవడం, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అట్లాంటి పిల్లల మీద అరిచేది, బయట ఎవరైనా ఉన్నా కూడా అజ్యూమ్ చేసుకొని వాళ్ళేమో ఈమె గురించి మాట్లాడుకుంటారని ఆమె పర్సెప్ట్ చేసుకోవడం అనడం అవన్నీ జరిగినాయి. 4-5 ఇన్సిడెంట్లు జరిగినాయి. యాక్చువల్ చెప్పాలంటే కాలనీ వాళ్ళను పక్కనున్న వాళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు. షీ డిడ్ ఎ లాట్, బట్ ఇట్స్ నాట్ పర్సనల్గా తీసుకున్నంత చిక్కా చేసేది కాదు. ఒక 2-3 పర్సనల్గా అయింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, మేము హ్యాండిల్ చేసుకుంటాంలే, లైట్ తీసుకో, ఫ్యామిలీని సపోర్ట్ చేద్దాంలే అని. ఏదైనా మీటింగ్స్ అయ్యేదా తిన కోసం? ఏదన్నా ఇన్స్టేబుల్గా ఉందని ఇన్కన్సిస్టెంట్ మీటింగ్స్ 2-3 అయినాయి. అందరు లేడీస్ కలిసి డిస్కస్ చేసుకొని తీసుకుందాం అనుకున్న స్టెప్, కానీ వాళ్ళకి తెలియదు కదా మ్యాడ్నెస్ వాట్ ఎక్స్టెంట్. మీరేమనుకున్నారు? తనకు నచ్చ చెప్దాం అనుకున్నారా, లేకపోతే వాళ్ళ భర్తని హాస్పిటల్ తీసుకెళ్ళమని అట్లా ఏమైనా అనుకున్నారా? నేను యాక్చువల్గా వాడికి ఫ్రెండ్ని, శ్రీ వెంకటరెడ్డి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్. మేము ఏమనుకునేటోళ్ళం అంటే ఉంది కొంచెం ఆమెకు ప్రాబ్లం ఉంది, బట్ హీఈస్ ఎ గుడ్ హస్బెండ్. నేనేమంటారంటే మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసే అంత మ్యాడ్ హస్బెండ్ కాదు. హీ విల్ టేక్ కంట్రోల్. బాగా రెస్పాన్సిబుల్గా ఉండేటాడు. ఎక్కడికి తీసుకుపోవాలన్నా కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాడు. బట్ ఈజ్ మోర్ కేర్ఫుల్, ఈజ్ మేడ్ హిమ్ బిట్రేడ్ అనిపించింది. ఇప్పుడు ఎవరికైనా సరే మానసిక పరిస్థితి కాకపోతే థెరపీస్ అవసరం, లేదంటే వాళ్ళని అట్లీస్ట్ చూపిస్తే వాళ్ళు ఇంకా మెరుగుపడతారు. చికిత్స అనేది అవసరం, కానీ ఎందుకు వాళ్ళ హస్బెండ్ అట్లీస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లడము, కొంచెం థెరపీస్ ఇవ్వడం? వెన్ షీఈ్ అన్స్టేబుల్ హీ హ్యాస్ టు టేక్ కేర్ కదా, ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు పరిస్థితి చూడొచ్చు మనం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళ మామగారు బాగా సపోర్ట్ ఇచ్చేటాడు. నేను సో దే డోంట్ వాంట్ టు టేక్ ఇన్ టు అవర్. ఆమెని అట్లా నయం చేయడం కన్నా మనమే పర్సనల్గా తీసుకుందామని చేసుకునేటోళ్ళు. లవ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. ఇక్కడ ఏమిటిదంటే పేరెంట్స్ అవుట్ ఆఫ్ లవ్, హస్బెండ్ అవుట్ ఆఫ్ లవ్ వల్లనే ఈ ట్రాజెడీ.
ఇంకోటి మ్యాడ్నెస్ని కంట్రోల్ చేద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళందరికీ. అది ఇట్ ఈస్ ఇట్లా రియాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా మొన్నదాకా 4 months కంటిన్యూస్గా వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉండి మానిటర్ చేసాను. మేడ్ కూడా ఉంది, మేడ్ కూడా పెట్టండు, చూసిండు. తను కూడా ఎప్పుడు నిద్రపెట్టాడు కాదు, చూసుకుంటా ఉండేటాడు పిల్లల్ని. ఇట్స్ నాట్, వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్. ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్. అంటే తల్లి పని చేస్తుండేనా, ఎక్కడికన్నా వర్క్ వెళ్తుండే, పిల్లల్ని ఎలా చూసుకుంటుండే? ఈ మేమందరం ఏమనుకున్నామంటే ఆమె ఎంప్టీ మైండ్ మేక్స్ మచ్ నాయిస్ అన్నట్టు, ఖాళీ ఉండడం వల్ల ఏదో జరుగుతుందేమో, కొంచెం ఎంగేజ్ చేయని, బయటికి తీసుకెళ్ళడం, టూరిస్ట్ స్పాట్స్ చూడడం అన్నట్టు. మాతో కూడా టూరిజం 2-3 సార్లు చేసిండు. ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఇన్ టు ద టూరిజం. ఆమెను బయటికి తీసుకొని రిలాక్స్ చేయడానికి ట్రై చేసాడు. కానీ ఈసారి ఏందో అవుట్ ఆఫ్ లైన్ అయిపోయినట్టు అనిపించింది. అంటే సెకండ్ మ్యారేజ్ అని తెలుస్తుంది, భర్త మాత్రం అంత బాగానే చూసుకుంటాడు. ఐ థింక్ పర్సనల్లీ హీఈస్ నాట్ ఎ సెకండ్ హస్బెండ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఈజ్ అబ్సల్యూట్ రియల్ హస్బెండ్, మంచి హస్బెండ్, మంచి ఫాదర్, మంచి మదర్. మామ్ కూడా ఇవ్వాల్సినంత బెస్ట్ ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఏజ్ అయిపోయింది, మ్యాడ్నెస్ ఎన్ని రోజులని భరిస్తారులే కానీ. బట్ ఆ అమ్మాయి ఊక అనేది నన్ను హాస్పిటల్ వేస్తారా, నన్ను ఇట్లా చూసుకుంటారా, నన్ను అట్లా చూసుకుంటారా అనేసరికి ఆమె అది ఏముండేదంటే మనీ మొత్తం ఆమె ఫైనాన్షియల్గా క్రైసిస్ అని అన్నారు కానీ దెర్ ఇస్ నో సచ్ క్రైసిస్. అందరూ వెల్ సెటిల్డ్, వన్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫ్యామిలీ. ఆమె ఏంటి ఇంటెన్షన్ ఏంటంటే హస్బెండ్ నుంచే డబ్బులు ఖర్చు పెట్టాలని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆమెకి. సి ఆల్ ద టైమ్ హస్బెండ్ కాంట్ ఫుల్ఫిల్, రైట్? సమ్ టైమ్ వాళ్ళ డాడీ వచ్చిండు, మా డాడీ పెట్టినా కూడా ఆమె యాక్సెప్ట్ చేసేది కాదు. ఆ మ్యాటర్స్లో ఒకటి ఉంది, ఎక్కువ వాళ్ళ హస్బెండే చూసుకోవాలనేది ఉంటుంది. ఆయన ఎట్లా చూసుకుంటాడు? హీ కాంట్ ఫిల్ ఆల్ బకెట్స్, రైట్? వానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. హీ డిడ్ ఎవ్రీథింగ్ హీ కుడ్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ప్రెషర్ ఎక్కడ జరిగిందంటే నాకు తెలిసి నా పర్సనల్గా మెడిసిన్ కంట్రోల్ మానిటరింగ్లో ఆమెను కొంచెం ప్రెషర్ చేసిండు. మెడిసిన్స్ని టైంకి వేయాలి కదా. దట్ ఈస్ ఎ గుడ్ అవుట్ ఆఫ్ గుడ్ ఫాదర్ జాబ్ అది. గుడ్ ఫాదర్, మామ్, గుడ్ మదర్ జాబ్ కూడా అదే కదా. బట్ షీ కుడెంట్ టేక్ ఇట్. మానసికంగా నన్ను పిచ్చోళ్ళు అంటున్నారు, నా పిచ్చి వల్ల వీళ్ళెందుకు బ్రతకడం అని చెప్పి తను చనిపోయి వాళ్ళని చంపేస్తుంది. నాకు మెసేజ్లో కొన్ని పెట్టింది కదా, ఇప్పుడు దునికేటప్పుడు మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ ఫస్ట్ లైన్లో ఉంటుంది. నాకు అది పెట్టింది, ఎవరికో పెట్టింది. వీఆర్ నాట్ షూర్ టు హూమ్. ఏమన్నారంటే మేము చనిపోదాం అనుకుంటున్నామని ఆమె పర్సెప్షన్ చేసుకుంటుంది. కిడ్స్ చెప్పలే కదా, కిడ్స్ నెవర్ సే వాంటెడ్ టు దే వాంట్ టు డై. బట్ హౌ షీ కుడ్ రైట్ మెంటల్లీ? సి ఒక మదర్ 2 babiesకి ఇచ్చి 2 babiesకి బర్త్ ఇచ్చి 7 years ఇట్లా అడాప్ట్ చేసుకొని అంతా చేసి గ్రూమింగ్ చేసి నర్చరింగ్ చేసి లాస్ట్కి ఇట్లా హిట్ చేసుకొని చంపేసుకుందంటే ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్. నో వన్ కుడ్ డూ ఇన్ కాన్షియస్నెస్, రైట్? వాళ్ళ అత్తమామలు కానీ లేకపోతే ఇరుపక్కన వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారని చెప్పారు. వాళ్ళ అత్తమామ రోల్ ఎలా ఉంటుంది? ఐ థింక్ అత్తమామల రోల్ ఎప్పుడైతే మాకు తెలియదు. ఐ నెవర్ గెట్ ఇన్ టు దట్. మామ అత్తదైతే బాగుండేది అతనికి. నేను నాది కొత్తగూడెం, వాళ్ళదేమో సత్తుపల్లి, విచ్ ఇస్ వై వీ బికేమ్ ఫ్రెండ్స్. తను బాగా సపోర్టివ్, అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యేటాడు, క్రాస్ క్వశ్చన్ చేసేటాడు, బాగా అటెంటివ్గా ఉంటాడు. హీ డిడ్ ద సేమ్ వే ఇన్ హిస్ ఫ్యామిలీ. భర్త పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇప్పటికే మంచిగా చూసుకుంటుండే, మీరు స్నేహితుడు అని చెప్తున్నారు, చాలా షాకింగ్ అనిపించవచ్చు అని ఏం చెప్తున్నారు? ఆయన వర్షన్ మాట్లాడారా? ఆయనది ఇది ఇప్పుడు అన్యూజువల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా లాస్ట్ 2 months బ్యాక్ ఏమనుకున్నామంటే మానిటర్లో ఉండాలనుకున్నాం. మేము ఇద్దరం అనుకున్నాము, కౌన్సిలింగ్ దాకా పోతుంది. మేము నెక్స్ట్ స్టెప్ ఏం చేసేవాళ్ళమంటే ఆమెను కంప్లీట్ మానిటర్లింగ్ పెడతామా, నేను మ్యాడ్ అని ఫిక్స్ అయిపోయారు, అందరూ నన్ను పిచ్చదాన్ని ఫిక్స్ అయిపోయారా అని ఓవర్గా రియాక్ట్ అయ్యేది. దాన్ని కంట్రోల్ చేయడానికి 2 months నార్మల్గా చూద్దామని నెక్స్ట్ టైం డైరెక్ట్గా ఎక్స్పర్ట్ని కలుద్దాం అనుకున్నాం. ఈ మధ్యలో ఇట్లా అయిపోయింది. కిడ్స్ ప్రోగ్రామ్ పెడితే బాగా పార్టిసిపేట్ చేస్తారు. తల్లి ఇబ్బంది పెడుతుందని పేరెంట్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, అంటే వాళ్ళ తండ్రికి కంప్లైంట్ ఇవ్వడం, ఇట్లాంటివి పిల్లలు కొంచెం వాళ్ళ మమ్మీ అన్స్టెబిలిటీని చూసేవాళ్ళు. ఏదో ఒక టైంలో తెలుస్తుంది కదా వాళ్ళ మమ్మీ స్టేబుల్గా లేదని, అట్లా చెప్పేవాళ్ళు. కొంచెం మమ్మీ సతాయిస్తుంది లేదు, అట్లా ఓవర్గా లేదు, జస్ట్ ట్రై టు అమ్మ ఇట్లా చేసింది